ఇప్పుడు మహబూబాద్ జిల్లా వరకు మనకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడైనా ఇక్కడికక్కడ అధికారులను అలర్ట్ చేసుకొని నైట్ సెంట్రీ లాగానే కలెక్టర్ గారు అర్జెంట్ గా రేపు ప్రతి మండలానికి ఒక కమిటీ వేయండి, ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ. ఇప్పుడు మేము మొలుగులు అట్లనే వేసి ఈ రోజు లాస్ట్ 3-4 డేస్ నుంచి అందరూ డ్యూటీలో ఉన్నారు. ఈ రోజు నైట్ సిచ్యువేషన్ బట్టి రాబోయే దాన్ని కూడా అంచనా వేసుకొని ఇంకా పగడ్బందీగా కమిటీలు వేసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటట్టుగా ప్రజలకు ఎఫెక్ట్ కాకుండా భూముల మీదకి ఇబ్బంది రాకుండా మనం మండలాల వారీగా కూడా కొన్ని జేసీపీలను కొన్ని మిషనరీస్ని అందుబాటులో పెట్టి ఎక్కడైనా ఊళ్ళకు వాటర్ వస్తే వెంటనే బయటికి వెళ్ళేటట్టుగా కూడా ఆ మిషనరీస్ తోటి వర్క్ చేయించుకొని వెళ్ళేటట్టుగా, తర్వాత వాగులు పొంగు పొర్లుతుంటే మన వాళ్ళు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా పోలీస్ చెక్ పోస్ట్ పెట్టండి. ఉన్నటువంటి లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు ఆకేరు సిచ్యువేషన్ ఏంది, ఎస్పీ గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉంటారు. ఐబీ అధికారులు కూడా అక్కడ ఉండేటువంటి ఐబీ అధికారులతో చేపలు కూడా ఎవరు పోవద్దు ఈ 2-3 రోజులు అనేది ఎక్కడికక్కడ ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత వాయిస్ రికార్డ్ చేసి అన్ని గ్రూప్స్లలో వేయడము. గ్రామాల్లోకి వెళ్లి పబ్లిక్ కూడా బయటికి దాటద్దు, వాగులు దాటద్దు. తర్వాత కరెంటు వైర్లు కూడా ఎక్కడన్నా తెగిపడే ప్రమాదం ఉందా, ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. అట్లనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పైప్ లైన్ తెగిపోయే పరిస్థితి ఉండి కంటామినేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది వాటర్, దాంతో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అన్ని శాఖల వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మేము ఇందాక ములుగుది కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరు ఎక్కడోళ్ళు అక్కడ అలర్ట్ అయి ఉన్నారు. అంటే ఏ మండలంలో ఏ పాయింట్ మీద వాళ్ళకు పెట్టినామో వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు. సో ఇక్కడ కూడా మన సరే ములుగుతో పోలిస్తే మహబూబాద్లో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ ఈ రోజు వచ్చినటువంటి మరి వాతావరణ శాఖ తెలియజేసిన దాన్ని బట్టి హెవీ టు హెవీ రెయిన్స్ అనేది వచ్చింది. కాబట్టి మనకు ప్రమాదం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ మనం చూసినాం ఆ ప్రమాదం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తప్పులేదు. సో మీరు అందరు కూడా అలర్ట్గా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.